ఇక నిన్న ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి నిర్మల్ జిల్లాలో జనజీవనం స్తంభించిపోయింది. పలు కాలనీలు నీట మునగడంతో పాటు జిల్లా కేంద్రం నుంచి కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉండగా అత్యవసరమైతే తప్ప జనాలు బయటకు రావద్దని సూచిస్తున్నారు. ఇక భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలపై వివరాలు మనకు శ్రీనివాస్ అందిస్తారు. జిల్లాలో కుండపోతగా కురుస్తున్న భారీ వర్షంతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. నిన్నటి రోజు అకస్మాత్తుగా 3 గంటల వ్యవధిలో సుమారుగా 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన నేపథ్యంలో పలు కాలనీలు కూడా నీట మునిగి ఉన్న పరిస్థితి ప్రస్తుతం చూడొచ్చు. జిఎన్ఆర్ కాలనీ స్వర్ణ ప్రాజెక్టు సంబంధించి గేట్లు ఎత్తివేయడం కారణంగా జిఎన్ఆర్ కాలనీకి ఎఫెక్ట్గా ఉంది. నిన్నటి రోజు సాయంత్రం నుంచి కూడా కాలనీకి రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. అన్ని ఇళ్లలో కూడా నీరు చేరాయి. ప్రస్తుతం అయితే సరౌండింగ్ అంతా కూడా నీరున్న కారణంగా రాకపోకలకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి. అన్ని ప్రాంతాల్లో కూడా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయినట్లుగా చెప్పుకోవచ్చు. వాతావరణ శాఖకు సంబంధించి ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా సహాయ చర్యల్లో నిమగ్నమై ఉన్న పరిస్థితి. ప్రస్తుతం